లార్డ్ ఆదికాండము 35వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకుందాం. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జబులూను వీరు లేయా కుమారులు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. ఆమేన్. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు యొక్క భవిష్యత్తు ఈ 12 మంది శిష్యులే. యేసు ప్రభు వారి 12 మంది శిష్యులను బాగా ట్రైనప్ చేసినారు. ఇజ్రాయెల్ దేశానికి ఆయన బోధించిన 12 మంది శిష్యులకే చాలా ఖచ్చితంగా అనేకమైన విషయాలు బోధించి వారిని స్థిరపరిచిన తర్వాత ఈ 12 మంది శిష్యులే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను తీసుకొని వెళ్ళినారు. యాకోబు చాలా భక్తిగా జీవించిన తన జీవితంలో 12 మంది పిల్లలను స్థిరపరిచినాడు. ఈ పిల్లలే నా భవిష్యత్తు, వీళ్ళ కోసం నేను ఎంతగానో కష్టపడాలని కష్టపడినాడు. దేవుని మార్గం గురించి వారికి బోధించినాడు, అనేక విషయాలు వాళ్ళకు చెప్పినాడు. ఈ 12 మంది పిల్లలే 12 గోత్రాలుగా మారినారు. ఈ 12 గోత్రాల నుంచే మరి ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది అని మనకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ 12 మందిలో 6 మందిని మరి లేయా కనిందని ఇక్కడ రాయబడింది. యాకోబుకు 4 భార్యలు అయితే ఏమండి, లేయా పెద్ద ఆమె, కొంచెం జబ్బు కల్ల స్త్రీ, అందహీనంగా ఉంటుంది, అంత అట్రాక్షన్ గా ఉండదు. కాకపోతే లేయాని ఎక్కువ మందిని కన్నదండి. అలా